నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఇక దేశవ్యాప్తంగా E20 పెట్రోల్పై చర్చ కొనసాగుతుంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని, ఇంజన్లోని కొన్ని భాగాలపై ప్రభావం పడుతుందని పలువురు వినియోగదారులు, పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా పౌరులపై E20 ఇంధనాన్ని ప్రభుత్వం బలవంతంగా రుద్దుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఇంధనం కారణంగా ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. E20 ఇంధనం వాహనాలకు నష్టం కలిగించిందని వాదిస్తూ ప్రభుత్వం ఉదహరిస్తున్న ఆ అధ్యయన నివేదికలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. మరోవైపు E20 పెట్రోల్ను ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశం పెట్రోల్ను చౌకగా చేయడం కాదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారతదేశం ఆధారపడడాన్ని తగ్గించడం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని కేంద్రం తెలుపుతుంది. మరి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వచ్చేటువంటి హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతూ ఉంది. చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు అదనపు మార్కెట్ లభించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కూడా పేర్కొంటా ఉంది. మరి E20 పెట్రోల్ వల్ల వాహనాలపై ప్రభావం ఉంటుందా? వినియోగదారులకు లాభమా, నష్టమా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మన మీడియా డిబేట్లో చర్చిద్దాం. రైట్గా మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాము గౌడ్ గారు, ఆప్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే భరత్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే పృథ్వీ గారు, యొక్క ఆటోమొబైల్ ఇంజనీర్. రైట్, ఇక మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనతో యాడ్ అవుతారో నిరంజన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నేత. సో మొత్తానికి ఈ యొక్క డిబేట్లో అంశం అయితే E20కి సంబంధించినటువంటి ఈ అంశం మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మరి E20 పెట్రోల్ వల్ల వెహికల్స్కి కానీ, వెహికల్స్ నడుపుతున్నటువంటి పర్సన్స్కి కానీ, లేకపోతే గవర్నమెంట్ ఏమైతే ప్రతిపాదనలు తీసుకొస్తూ ఉందో, ఏమైతే ఆలోచన విధానంతో ముందుకు వస్తూ ఉందో, సో ఒకసారి చర్చిద్దాం. ఇది వెహికల్స్కి సంబంధించినటువంటి వెహికల్స్కి లాభమా, ఇప్పుడున్నటువంటి కొత్త వెహికల్స్కి కానీ, పాత వెహికల్స్ కానీ, అంటే దీనివల్ల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేద్దాం. దాంతోపాటు గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చర్చించే ప్లాన్ అయితే చేద్దాం. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పృథ్వీ గారితో స్టార్ట్ చేద్దాం. పృథ్వీ గారు, మీరు చెప్పండి, E20 పెట్రోల్ వల్ల వెహికల్స్కి సంబంధించినటువంటి విషయం చూస్తే ఇప్పుడున్నటువంటి వెహికల్స్కి లాభమా, నష్టమా? అంటే ఓకే, ఈ వెహికల్ తట్టుకొని నిలబడగలుగుతుందా, లేకపోతే పాత వెహికల్స్ అంటే గతంలో ఉన్నటువంటి వెహికల్స్తో పోలిస్తే ఈ వెహికల్స్కి వాటికి ఏమైనా కంపేరింగ్ చేస్తే ఏంటి ప్రయోజనం ఏమైనా ఉందా వీటి వల్ల? యా అండి, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి E20 ఫ్యూయల్ అనేది మనకి 2023 నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మనకి అక్రాస్ ద వరల్డ్ మనకి E20 కంపాటబిలిటీ ఇచ్చారు. మేజర్ ఇష్యూ మనకి ఎక్కడ అంటే మనకి 5 years బిహైండ్ లేదా 5 years ఎగో వెహికల్స్ అంతవరకు వచ్చిన వెహికల్స్ కి ప్రాబ్లం అవుతుండొచ్చు. ఎందుకు అంటే అవి E10 కంపాటబిలిటీ మీద దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అది కూడా కంప్లీట్ ఇంజన్ మొత్తము లేదా వెహికల్ మొత్తం మనకి డ్యామేజ్ అవుతుందని కాదు, అందులో మిడ్ సెగ్మెంట్స్ కి లేదా హై ఎండ్ వాటికి కూడా ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓన్లీ మాక్సిమం మటుకు మనకు వచ్చేంటి మిడ్ సెగ్మెంట్ వెహికల్స్ వరకు. ఎందుకంటే ఆ కాస్ట్ ఎఫిషియెంట్ గా చేసిన విధానానికి వాళ్ళు సపోర్ట్ చేసే మెటీరియల్స్ కానీ, లేకపోతే ఏవైతే ప్లాస్టిక్ కాంపోనెంట్స్, రబ్బర్ కాంపోనెంట్స్ ఫ్యూయల్ పంప్ లో లేకపోతే ఇంజన్ దగ్గర పిస్టన్స్ కి వాడిన ఏవైతే రబ్బర్ సెగ్మెంట్స్ ఉంటాయో, ఈ E20 వల్ల ఏంటి అంటే అందులో ఏదైతే వాటర్ కంటెంట్ వల్ల వచ్చే ఫామ్ అయ్యే మాయిశ్చర్ వల్ల ప్రాబ్లమ్స్ అవుతుండొచ్చు మనకి. ఎలా అంటే అది కూడా మనకి మాయిశ్చర్ ఫామ్ అవడం వల్ల మనకి కరోజన్స్ కానీ, లేకపోతే ఎక్స్పాండ్ అవ్వడము, మెటీరియల్ ఎక్స్పాండ్ అవ్వడము, లేకపోతే ప్రాపర్ గా ఫ్యూయల్ బర్న్ అవ్వకపోవడం ఆ మెటీరియల్ వల్ల మనకి 5 years ముందు వెహికల్స్ వరకు మనకి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి మనకి. E20 కంపాటబుల్ వెహికల్స్ వల్ల ఏంటి అంటే వాటి డిజైన్ తగ్గట్టు, ఆ పెట్రోల్ కంబషన్ తగ్గట్టు అవి డిజైన్ ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే మనకి మేజర్ డ్రాప్ ఎక్కడ వస్తుంది అంటే మనకి మైలేజ్ డ్రాప్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి 20% అనేది మనకి ఇథనాల్ మిక్స్ ఉంటుంది కాబట్టి మనకి E10 తో కంపేర్ చేసుకుంటే పవర్ దగ్గర ఏం మాత్రం ప్రాబ్లం ఉండదు. కాకపోతే 100% బర్న్ అయ్యే దగ్గర మనకి 98% లేదా 99% వరకు మనకి బర్న్ అయ్యి కొంచెం మైలేజ్ అనేది డ్రాప్ ఉంటుంది. అంటే లైక్ మోర్ ఓవర్ చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ కి ఒక నార్మల్ కార్, ఒక స్విఫ్ట్ లాంటిది, డిజైర్ లాంటి కార్ మనకి 15-14 వరకు ఇచ్చే మైలేజ్ కూడా మనకి 1 or 1.5-2 kilometers వరకు మనకి మైలేజ్ డ్రాప్ అనేది చూడొచ్చు మనం అందులో.
అది మనకి మేజర్ ప్రాబ్లం ఇక్కడ, అంటే కొత్త కంపాటబుల్ కార్స్ కి. వాటి వల్ల మనకి ఎక్కువ డ్యామేజ్ అని చెప్పలేదు. బట్ ఏంటి అంటే కొంతమంది ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని స్పీడ్ ఓరియంటెడ్ కానీ లేకపోతే పవర్ ఓరియంటెడ్ కానీ కార్స్ ఉన్నాయి మనకి కొన్ని. అవి కూడా మిడ్ సెగ్మెంట్ లో ఇప్పుడు అన్ని కంపెనీస్ మనకి అందుబాటులోకి తెస్తున్నాయి, అన్ని కంపెనీస్. వాటి వల్ల ఏంటి అంటే E20 వల్ల మనకు E10 పెట్రోల్ తో కంపేర్ చేసుకుంటే స్పీడ్ కానీ లేకపోతే ఆ బూస్ట్ కానీ ఇప్పుడు టర్బో ఇంజిన్స్ కి వచ్చే ఆ పవర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. E22 కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ ఇంజిన్స్ కి కంపేర్ చేసుకుంటే ఏవైతే టర్బో లేకపోతే ఏవైతే 1.5 లీటర్ పైన ఉన్నాయో ఆ పవర్ టు మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ రేషియో తీసుకుంటే మనకి అక్కడ 15-14 వచ్చే దగ్గర ఎక్కువ కెపాసిటీ ఉన్న ఇంజిన్స్ కి కొంచెం ఎక్కువ డ్రాపేజ్ ఉంది మైలేజ్ మనకి. అంటే 15 దగ్గర వచ్చే దగ్గర మనకి 11-12 వరకే వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 5-8% రిడక్షన్ ఉంటుంది అందులో వాటిలో. మిడ్ సెగ్మెంట్ కార్ట్ లో మనం కొంచెం తక్కువనే చూడొచ్చు, అంతే. మాక్సిమం 4-5% అనేది మనకి ఫ్యూయల్ రేట్ ఏమంటారు ఎఫిషియన్సీ అనేది తక్కువ వస్తుంది మనకి E20 వల్ల. సో మనం కంట్రీగా ఇప్పుడు మనం చూసుకుంటే మన దగ్గర మన ఇండియాలో మోస్ట్లీ అంతా మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ ఎక్కువ కాబట్టి మనకి ప్రతి లీటర్ పెట్రోల్ అనేది కౌంట్, ప్రతి మైలేజ్ ప్రతి కిలోమీటర్ అనేది కూడా మనకి కంపల్సరీ కౌంట్ చేసుకోవాల్సిందే. నేను ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తున్నా లేకపోతే నేను హైవే మీద వెళ్తున్నా కూడా నాకు ప్రతి మైలేజ్ అనేది ప్రతి కిలోమీటర్ నేను లెక్కేసుకుని దానికి వెళ్తాను. దీని వల్ల ఏంటి అంటే మనకి లాంగ్ రన్ లో చూసుకుంటే ఫుల్ ట్యాంక్ చేయించడానికి చూసుకుంటే మనకి యావరేజ్ గా లీటర్ కి మనకి ఒక 2 కిలోమీటర్స్ తగ్గినా కూడా ఒక 50 లీటర్స్ చూసుకున్నాం, ఓవరాల్ 30 కిలోమీటర్స్ అనేది నాకు ఫుల్ ట్యాంక్ మీద నాకు తక్కువ వస్తుంది మైలేజ్. దానివల్ల ఈ మధ్య తరగతి లేకపోతే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 30 కిలోమీటర్స్ అనుకున్నా కూడా ఆల్మోస్ట్ 111 రూపీస్ ఉంది మనకి. ఈజీగా మనకు ఒక 500 రూపీస్ టు 1000 రూపీస్ పెట్రోల్ అనేది మనం ఎక్కువ పట్టించాల్సి వస్తుంది కదా. దానివల్ల ఈ ఎఫెక్ట్స్. అండ్ అదే మనం పాత వెహికల్స్ కి వెళ్తే ప్రతి ఒక్కరు లేటెస్ట్ గా కొనుక్కుంటారని లేదు. మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ ఎట్లా అంటే ఒక కార్ మనకి ఈజీగా 8-10 years వరకు అన్నట్టు కూడా ఇప్పుడు మా ఫాదర్ కానీ లేకపోతే ఫాదర్స్ వాళ్ళు నడిపిన ఇప్పటికీ నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా నడిపిస్తున్నాం వెహికల్స్ మనం కొన్ని వెహికల్స్. అలాంటి వాటికి చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే చాలా మంది వాటి మీదే వాళ్ళ డైలీ రొటీన్ కానీ లేకపోతే వాళ్ళ ఫుడ్ అండ్ బెడ్ కానీ ఆ వెహికల్స్ మీద ఆధారపడి ఉంటారు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు పృథ్వీ గారు? మనకి మోస్ట్లీ ఏంటి అంటే ఇంజన్ దగ్గర ఏవైతే రబ్బర్ హోసెస్ ఉంటాయో లేకపోతే ఫ్యూయల్ పంప్ అండ్ ఇంజెక్టర్స్, మేజర్లీ ఇంజెక్టర్స్ అండి. ఎందుకు అంటే ఇంజెక్టర్స్ దగ్గర మనకి ఏమవుతుంది అంటే ఆ ఇథనాల్ లో వాటర్ అబ్జర్వ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకి. దాని వల్ల ఆ ఫ్యూయల్ పంప్ లో కానీ లేకపోతే ఇంజెక్టర్స్ లో కానీ మనకి రెసిడ్యూస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఆ ఫ్యూయల్ సిస్టమ్ లో. ఏంటి దాని వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ డ్యామేజ్ అవుతుంది. దాని వల్ల ఫామ్ అవుతున్న మాయిశ్చర్ కి మనకి పక్కన ఉన్నవి వేర్ అండ్ టియర్ అయిపోతుంటాయి. అంటే ఆ రబ్బర్ సీలింగ్స్ కానీ లేకపోతే మనకి ఏవైతే రబ్బర్ సీలెంట్స్ అవన్నీ ఉంటాయి మనకి ఏమంటారు గట్టిగా అదెసివ్ గా ఉంటాయి మనకి. అవి డ్యామేజెస్ అవ్వడం వల్ల దాని వల్ల కాన్సిక్వెన్షియల్ అంటాం మనం. అంటే ఒక దాని వల్ల ఇంకోటి డ్యామేజ్ అవుతాయి. సో ఆ కాన్సిక్వెన్షియల్ లాసెస్ అనేవి చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీని వల్ల, ఏవి పాత ఇంజిన్స్ కి. దాని వల్ల ఇప్పుడు ఏంటి అంటారా మాయిశ్చర్ వల్ల అగైన్ కరోజన్ వస్తుంది మనకి. అండ్ మేజర్లీ ఇంకోటి ఏంటి కోల్డ్ స్టార్ట్ అంటాం మనం. ఇప్పుడు నార్మల్ పెట్రోల్ మనకి E10 పెట్రోల్ చూసుకుంటా అంటే పెట్రోల్ ఇంజిన్స్ కి కోల్డ్ స్టార్ట్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఒకసారి మనం ఇనిషియల్ గా కార్ స్టార్ట్ అవ్వగానే మనం కీ తిప్పగానే లేదా ఆన్ చేయగానే ఇమీడియట్ గా పెట్రోల్ కంపేర్ టు డీజిల్ చూసుకుంటే పెట్రోల్ చాలా క్విక్ స్టార్ట్ అవుతుంది. E20 వల్ల ఏంటి అంటే మేజర్లీ కోల్డ్ సీజన్స్ లో లేకపోతే ఈ రైనీ సీజన్స్ లో వాటి వల్ల ఏంటంటే కొంచెం ఆ 10% ఎక్కువ ఉండడం వల్ల E20 వల్ల ఏమవుతుందంటే కోల్డ్ స్టార్ట్ అనేది మనకు చాలా టైం పడుతుంది. జనాలు దాని వల్ల ఏంటి అంటే కంటిన్యూగా మాక్ చేయడం ఇంజన్ ని లేకపోతే ర్యాండమ్ గా ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసి ఇమీడియట్ గా యాక్సిలరేట్ చేసేదానికి ఏమవుతుంది అంటే ఆ ప్రాపర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ అయినప్పుడు సిలిండర్ లోకి వెళ్ళినప్పుడు ప్రాపర్ గా ఇగ్నైట్ అవ్వదు అది. దాని వల్ల అగైన్ అది కాన్సిక్వెన్షియల్ లాస్. అగైన్ దాని వల్ల మనకి ఇంజన్ ఆయిల్ చెడిపోవడము లేకపోతే ఇంజన్ సిలిండర్ మీద సిలిండర్స్ వాటి మీద మనకి ఏమంటారు రెసిడ్యూస్ ఫామ్ అవడం అలాంటివి అవుతుంటాయి. ఇవి మేజర్ ఇష్యూస్. ఇప్పుడు కొత్త వెహికల్స్ కి సంబంధించి చూస్తే మరి తట్టుకోగలవా ఈ యొక్క పెట్రోల్ కి సంబంధించి చూస్తే? డెఫినెట్లీ. ఎందుకంటే E20 కంపాటబిలిటీ ఇస్తుంది మనకు. అదే దానికి తగ్గట్టు సెన్సార్స్ ఇస్తున్నారు మనకి, దానికి తగ్గట్టు లోకల్ టెక్నాలజీ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన కోల్డ్ స్టార్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. పాత కార్స్ లో మనకి ఏంటంటే డైరెక్ట్ గా పెట్రోల్ అనేది సిలిండర్ లోకి వెళ్ళాలి, దాంట్లోకి స్పార్క్ ఇగ్నైట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ స్టార్ట్ అయ్యి మనకి ఇంజన్ అనేది రన్ అవడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన కార్స్ ఏంటి మొత్తం అన్ని ఎలక్ట్రానిక్స్ సెన్సార్స్ ఉంటుంది, ఈసీ ఉంటుంది మనకి, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అదేం చేస్తుంది మనం కార్ స్టార్ట్ చేసిన వెంటనే
ఫస్ట్ దాని ప్రీ రిక్విజైట్స్ చూసుకుంటుంది. అంటే దానికి కావాల్సింది ఏంటి స్టార్ట్ చేయడానికి, కానీ విత్ ఇన్ సెకండ్స్ అండి ఇది. మనం ఐ బ్లింక్ సెకండ్ లో దానికి కావాల్సిన టెంపరేచర్ అది సెట్ చేసుకుంటుంది, దానికి కావాల్సినంత ఫ్యూయల్ ఎంత పడితే మనకి ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది, ఎంత కంప్రెస్ అవుతే మనకి ఇంజిన్ అనేది ఇమీడియట్ గా మన పవర్ కన్వర్ట్ చేస్తుంది అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గట్టు ఫ్యూయల్ రిలీజ్ చేస్తుంది, టెంపరేచర్ రేజ్ అవుతుంది, అక్కడ అవుట్లెట్ వాల్వ్ కానీ లేకపోతే టర్బో కానీ ఏదన్నా దాని తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకుని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అది E20 కంపాటబిలిటీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ అది. బట్ ఈ టెక్నాలజీ అంతా మనకి పాత కార్స్ లో లేదు కదా, అన్ని మోస్ట్లీ మెకానికల్, లేదా కొన్ని ఉన్న టెక్నాలజీస్ కూడా ఏంటంటే ఈ పెట్రోల్ వల్ల రియాక్షన్స్ వల్ల అండ్ లోపల మెటీరియల్ అదే చెప్పాను ఎకనామిక్ గా బిల్డ్ చేశారు వాటిని. పాత వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా నష్టమే అంటారు. ఖచ్చితంగా నష్టమే. అంటే దానికి తగ్గట్టు రెండు రకాలండి. ఒకటి మెయింటెనెన్స్ పెరుగుతుంది, ఎందుకంటే ఇవన్నీ మీరు చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించాలి. అది కూడా ఎక్స్ట్రా కాస్ట్. నార్మల్ గా మనం 10,000 కిలోమీటర్స్ కి చేపిస్తాం ఏ వెహికల్ అన్నా, కానీ కామన్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా నష్టపోయే ప్రమాదం ఉందంటారు పక్కా. ఖచ్చితంగా. రైట్. ఒక్క నిమిషం రాము గౌడ్ గారు మీరు చెప్పండి. సో మొత్తానికి కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఉన్నారు, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా పౌరులపై E20 ఇంధనాన్ని ప్రభుత్వం బలంగా రుద్దుతుంది అనేటువంటి ప్రస్తావన అయితే తీసుకొచ్చినటువంటి వారిని కనిపిస్తుంది. మరి ఏమంటారు దీనికి సంబంధించి మీరు? సో మిత్రులందరికీ నమస్కారం. ప్యానెల్లో పాల్గొన్న వివిధ పార్టీలకు సంబంధించిన మిత్రులకి. ఇప్పుడు ఇంతకుముందే బ్రదర్ చెప్పాడు, ఒక ఇంజనీర్గా సమస్య లేనిది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు బ్రదర్ తనకున్న అనలైసిస్ చేయగలిగింది ఇక్కడ. ఇదే ప్రభుత్వం బాధ్యత ఏంది? సో అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు బీజేపీ పార్టీని ఏమడుగుతున్నారు అంటే, యాజ్ ఏ పార్టీగా ఈ దేశంలో ప్రజలకు సమస్య ఉంది E20 పెట్రోల్ వల్ల, దాని మీద శాస్త్రీయ పద్ధతిలో అంటే మనకు మీదికి ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో బహిర్గతం చేయండి, దానివల్ల నష్టాలు ఏంది లాభాలు ఏంది అనేది. సో మీ మినిస్టర్లే ఈరోజు పార్లమెంట్లో కూడా చెప్పింది, ఇంతకుముందు కూడా చెప్పింది, మీ మినిస్టర్లే చెప్తున్నారు దానివల్ల 4 to 6% ప్రాబ్లం ఉందని ఒకరు చెప్తుంటే, ఇంకా నితిన్ గడ్కరీ లాంటి వ్యక్తులు రబ్బర్, మిత్రుడు చెప్పినట్టుగా రబ్బర్ అవన్నీ ఖరాబ్ అవుతున్నాయి, దీన్ని మార్చితే సరిపోతుంది. అంటే ఒక్కటి ఆలోచిద్దాం, ఈరోజు ఈ దేశంలో ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు చేయడంలో, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి వచ్చిన డబ్బులని మళ్ళీ అంటే తనకున్న మంత్లీ అవసరాల కోసం తీసుకునే పరిస్థితి. దీంట్లో పెట్రోల్ కూడా ముఖ్య భాగమే. రోజుకి ఈరోజు తెలంగాణలో 115 రూపాయల 70 పైసలు చిల్లర ఉంది. సో అరవింద్ కేజ్రీవాల్ అన్న సమస్య ఏంటంటే, మిత్రుడు చెప్పినట్టుగా ఈ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సగటు వ్యక్తిగా ఆ డ్యామేజెస్ ఎవరు భరించాలి? ఈరోజు పోనీ ఇథనాల్ E20 పెట్రోల్కి E20 పెట్రోల్ తేవడం వల్ల సగటు వ్యక్తికి రేటు తగ్గింది, 20 నుంచి 35 రూపాయల రేటు తగ్గింది, ఈ భారతదేశంలో ప్రజలకి మేము తక్కువ పెట్రోల్ అందించడానికి E20 పెట్రోల్ తెస్తున్నాం అని అనుకున్నప్పుడు కూడా ఒకవేళ సగటు వ్యక్తిగా కూడా అరే 1-2% మైలేజ్ తగ్గినా కూడా నాకు ఒక 35 రూపాయలు తక్కువ వస్తుందిగా అనుకోవచ్చు. మనం పెట్రోల్ బంక్లోకి వెళ్తే ఒక విచిత్రం ఉంటుంది చూసారా, స్పీడ్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్. మనం ఎందుకు ఆ పవర్ పెట్రోల్ మనం ఎందుకు దాన్ని చూజ్ చేసుకుంటామంటే, పవర్ పెట్రోల్లో ఇంకా ఎక్కువగా మైలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఇప్పటికి కూడా పవర్ పెట్రోల్ చాలా మంది పోసుకోం. మనకు వచ్చే ఉంది నార్మల్ పెట్రోల్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 115 రూపాయలు అయింది, పవర్ పెట్రోల్ పోతే ఇంకో 10 రూపాయలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నార్మల్. అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ ఏంటి, పెట్రోల్ బంకులలో కూడా ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్, E20 పెట్రోల్. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ నా వెహికల్ డ్యామేజ్ అయినా పర్వాలేదు, రబ్బర్ కదా మార్చుకుంటాను, నాకు ఒక 20 రూపాయల పెట్రోల్ తక్కువ వస్తుంది, 30 రూపాయల పెట్రోల్ తక్కువ వస్తుంది కదా అనుకున్నప్పుడు సగటు వ్యక్తి అక్కడికి వెళ్ళి తన చూజ్ ఉండాలి. ఈరోజు తను వ్యక్తి వెళ్ళి నాకు E20 పెట్రోల్ కావాలి అనుకుంటారు. కానీ ఈ భారతదేశంలో చాలా మందికి అసలు పెట్రోల్, నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే చేసింది హైదరాబాద్లో, చాలా పెట్రోల్ బంకులు హైదరాబాద్లో తిరిగాం, ఏ ఒక్కరికి కూడా E20 పెట్రోల్ వస్తుందా తెలంగాణలో, E20 పెట్రోల్ పోస్తుర్రా అంటున్నారు. అంటే మైలేజ్ మరి నీకు తగ్గుతుందా అంటే, ఎస్ నా మైలేజ్ ఈ మధ్యన మైలేజ్ తగ్గింది, కానీ E20 పెట్రోల్ వల్లనే తగ్గింది అనేది నాకు ఐడియా వస్తలేదు. అంటే పెట్రోల్ బంకులలో E20 పెట్రోల్ పోస్తున్నాం అనేది బోర్డులు లేవు, ఎక్కడ కూడా లేవు. సో నేను ఏమంటున్నానంటే, ప్రజలకు ప్రభుత్వం బాధ్యత. ఇథనాయిల్ ఇప్పుడు సరే ఏది ఏమనుకున్నా కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుందని అంటాం, కానీ ఈరోజు అమెరికాకి వాణిజ్య ఒప్పందంలో తలొగ్గని చెప్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే, మీరు ఓపెన్ గా దాన్ని నిరూపించగలగాలి కదా. ఈ రోజు ప్రధానమంత్రి కలవడానికి సమస్య ఏముంది అరవింద్ కేజ్రీవాల్ గారికి? ప్రధానమంత్రి గారిని కలవాలని 1 month నుంచి ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ అడుగుతున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇంత సమస్య ఉంది, దానిపైన కలుస్తా అనుకుంటున్నప్పుడు ఒక
అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆమ్ ఆద్మీ పార్టీగా కలవడానికి భారతీయ జనతా పార్టీ E20 మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏది? ఈరోజు అందుకే బాధితులందరం తీసుకొని కూడా 2,30,000 పిటిషన్స్ వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్ గారికి. వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ మీకు కలవాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, అలాగే 100 మంది బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరితోటి కలిసి మీ దగ్గరికి ప్రధానమంత్రిని కలవాలనుకుంటున్నాము, ఇష్యూ మీద మేము మాట్లాడాలనుకుంటున్నాం అంటున్నాం. నిజంగానే E20 మీద ఎటువంటి సమస్య లేకపోతే శాస్త్రీయ పద్ధతిలో అన్నీ ఉంటే బహిర్గతం చేయమని ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది. E20 పెట్రోల్ని తగ్గించండి, రేటు తగ్గించండి అని ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది. ఈరోజు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడున్నా కూడా పంజాబ్లో అసెంబ్లీలో తీర్మానం చేసింది E20 పెట్రోల్ని ఎందుకోసం అంటే దాని మీద ఆలోచించాలి, E20 పెట్రోల్ వాడొద్దు అనే దాని మీద కూడా ఈరోజు పంజాబ్ గవర్నమెంట్లో కూడా దానివల్ల నష్టాలేంది లాభాలేంది తెలియనప్పుడు అక్కడ ప్రజలకు ఎందుకు అందించాలి, అటువంటి పెట్రోల్ అందించి ఇబ్బందులకు ఎందుకు గురి చేయాలి? ఈరోజు మిత్రుడు అన్నట్టుగా సగటు 1,000 రూపాయలు, అలాగే మనం ఏమైనా రిపేర్స్ వస్తే ఈరోజు ఏ రిపేర్ చిన్న బండి మనం చూస్తున్నాం బ్రదర్, ఏ చిన్న బండి ఒక మెకానిక్ దగ్గర తీసుకెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు చేసే పరిస్థితి ఉందా? పంచర్కి 50, 70, 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకసారి బైక్ ఓపెన్ చేసి రబ్బర్ తీసి పెడితే 500 నుంచి 1,000 రూపాయలు తను వసూలు చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి. అంటే సగటు వ్యక్తి పైన ఇది భారమా కాదా? ఖచ్చితంగా భారమే. అదే ఆమ్ ఆద్మీ పార్టీగా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి మొదలుపెట్టిరు. సమస్యలు తెలుసుకున్న తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏదైతే 1వ తారీఖు నాడు మీటింగ్ జరిగిందో ఆన్లైన్ నుంచి వెళ్ళి కూడా అఫీషియల్ 1,55,000 మంది పాల్గొన్నారు, 7 లక్షల మంది దాన్ని వీక్షించారు. సమస్య ఉందని అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ఈ ఉద్యమం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఒకసారి మనం వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఆనంద్ గారు, మీకు చర్చలో పాల్గొంటే మిత్రులకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం. అయితే ఇథనాల్ గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో ఒక 3-4 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇది దేశంలో రైతుల విషయము, ఒక్క భారతదేశంలోనే మనం వాడుతున్నామా, దీంట్లో సాంకేతికత ఏంది, విదేశాలకు సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలు, అదేవిధంగా దీంట్లో కలుపుతుండటం వల్ల ఏదైనా రైతులకు ప్రయోజనం ఉందా, ఇట్లా విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఇథనాల్ వాడకం అనేది అందరూ గొప్పగా చెప్పుకుంటుంటారు కదా. ఏమని అమెరికా, కెనడా, జపాన్ ఇట్లా చాలా దేశాల్లో, బ్రెజిల్ లాంటి దేశం, ఈ దేశాలన్నింటిలో కూడా 20కి పైనే వాడుతుంది. ఈవెన్ అమెరికాలో కూడా 15% వాడుతున్నారు. మన పొరుగునున్నటువంటి థాయిలాండ్ లో కూడా వాడుతున్నారు. కాబట్టి వారికి ఆ దేశం ఏదైనా ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు దాంట్లో సమస్యలు లేవా, సమస్యలు ఉత్పన్నం కావా అంటే ఎవరైనా కానీ రాజకీయాలలో ఉన్నవారు, పరిపాలన అనుభవం ఉన్నవారు ఖచ్చితంగా ఉన్నాయనే చెప్తారు. ఖచ్చితంగా దేంట్లోనే ఉంటాయి. వాటిని మనం చర్చించుకోవాలి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది వరకు మిత్రుడు చెప్పారు, ఎవరు మన ఈ స్పెషలిస్ట్ దీనికి సంబంధించి ఇంతవరకు పృథ్వీ గారు వారు ఒక మాట చెప్పారు. ఇవన్నీ కంపాటబిలిటీలో ముందునే తయారు చేస్తారు, ఇంజన్ తయారు చేసేటప్పుడు కానీ వాటికి సంబంధించిన ఇంజన్ అంతా మొత్తం కాదు, ముందు ఆయిల్ డ్రా చేసే క్రమంలో అని చెప్పారు. వాటి అన్నింటినీ కూడా భారత ప్రభుత్వం తీసుకొస్తుంది. తర్వాత భారత ప్రభుత్వంలో ఉండే ఇంజన్లు వాడేటవన్నీ కూడా 15 సంవత్సరాలకు దాన్ని స్క్రాప్ గా చేయాలి, ఒక 5 సంవత్సరాలు అడిగితే ఎక్స్టెండ్ చేయాలనేది ఒక పద్ధతి కూడా ఉంది. తర్వాత అమెరికా నుంచి మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటే అమెరికా ఒత్తిడి అని మనం ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు, ఈరోజు ఎవరైనా వాణిజ్య ఒప్పందంలో వారు చూపించగలిగే ఆధారాలతో సహా మాట్లాడితే బాగుంది. ఎందుకంటే భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అసలు మా కోర్ ఐడియాలజీనే స్వదేశీ. ఇందులో అమెరికా నుంచి మొక్కజొన్నలు, పత్తినో, పాలు, మాంసము దిగుమతి చేసుకుంటామని చెప్పగలుగుతామా? లేదే. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రైతుల పక్షపాతి, రైతులకు అన్యాయం జరగకోకుండా ఉండే విషయం ఇచ్చారు. తర్వాత ఇథనాల్ భారతదేశంలో వాడుతున్న సందర్భం ఏందున్నాయి? 2004, 2007, 2012, 2013లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని మణిశంకర్ అయ్యర్ గారు పార్లమెంట్ లో ఉండి కూడా E20ని మేము తీసుకొస్తున్నాము, ఈ 40 కాదు E50 కూడా తీసుకొస్తామని గట్టిగా చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఈ విషయాలు ఇంకా రైతుల వరకు వచ్చినప్పుడు ఈ ఇథనాల్లో కలిపేది ఏదైనా షుగర్ కి సంబంధించినటువంటివి, మొక్కజొన్నకు సంబంధించినవి, రైసుకు సంబంధించినటువంటి విషయాలు, కాట్లు ఉత్పత్తి చేసే దాని మొక్కల యొక్క స్టెమ్స్ ఎండిపోతే వాటిని కూడా వాడతారు. కాబట్టి దీని వల్ల రైతులకు గడిచిన కొన్ని రోజులుగా 1,90,000 కోట్ల రూపాయల ఆదా అయింది. అదే గడిచిన 2004 నుంచి 2014లో ఆ ప్రభుత్వము 305 లక్షల కోట్ల లీటర్లని కొనింది. ఇది ఇథనాల్.
అంటే ఈ భారత ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి ఏదైతే చేసుకుంటుందో మారక ద్రవ్యాలన్నిటి వాటిని కూడా కాపాడే ప్రయత్నం ఈ రోజు తీసుకొస్తుంది. వారికి సందేహాలు ఉండొచ్చు, వారి ప్రతిపక్షంలో ఉన్నారు, ఏదో ఒక విషయాన్ని లేచి ఏదో ఒక రోజు ప్రజల ముందర ఉండాలని ఉండొచ్చు, కాదని చెప్పడం. ఇందులో రైతు ప్రయోజనాలు ఒకవైపు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈరోజు వారు ఇంకొక మాట కూడా అడిగారు, ప్రతి పెట్రోల్ లోనూ ఒక సౌకర్యం ఉండాలి, మాకు E20, E10, తర్వాత పవర్ పెట్రోల్, మామూలు పెట్రోల్ 4. ఇప్పుడు 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 54,000 పెట్రోల్ బంకులు దేశంలో, ఈ రోజు 1,00,000కు పైన ఉన్నాయి. వీటన్నిటిలో ఒకటేసారి కేంద్రీకృతంగా మార్చడం అనేది, ఇన్ని రకాల పెట్రోల్ దిగుమతి చేసుకొని చేయడం అనేది సాధ్యమైంది. తర్వాత ఇంకోటి, మనం పెట్రోల్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పెట్రోల్ ఒక రకంగా ఉంటుంది, జామ్నగర్ రిఫైనరీలు కానీ మిగతా IPCL లో కానీ, తర్వాత అదేవిధంగా రష్యా నుంచి చేసుకునేది ఒకటి ఉంటుంది, వెనిజులా నుంచి చేసుకునేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు నయారా పెట్రోల్ బంక్ అని ఈ దేశంలో కూడా వస్తుంది. అంటే వీటన్నిటి తెర వెనుక కూడా ఇంకొక మనం ఆలోచన చేయాల్సింది కూడా, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఈరోజు బ్యాటరీ వెహికల్స్ ఎందుకు ఎక్కువ లేవు? పెట్రోల్ లాబీనే ఈరోజు పనిచేస్తుంది, పెట్రోల్ ఉత్పత్తినే లాబీ చేస్తుంది, కాబట్టి వారి దగ్గర బ్యాటరీ వెహికల్స్ అనేది ఎక్కువ లేవు, ఎక్కువ ఉత్పత్తి కూడా లేవు. ఉంటే ఏదో టెస్లా లాంటి ఖరీదైన వెహికల్ మాత్రమే అక్కడ కలుస్తుంది. మన దగ్గర 3-4 లక్షలు కూడా కారు చిన్నది కూడా దొరుకుతుంది, రేవా లాంటి కారు కూడా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇవి ఏ శక్తులు ఏ విధంగా ఏ రూపంలో ఎవరి అజెండా వారికి ఉందో వారు చేస్తున్నటువంటి పనులే ఇటువంటివి. కాబట్టి దీన్ని కూడా ఇక్కడ చూడండి, ఈ ప్రభుత్వం ఆలోచించిన సందర్భంలో నేషనల్ ఫుడ్ సేఫ్టీ అప్రూవల్ తీసుకుంది, అదేవిధంగా నేషనల్ బయోస్ఫియర్ కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీ కూడా అప్రూవల్ తీసుకుంది. ఇంకా ఎక్కడ ఇబ్బంది చెప్పండి? ఈ దేశంలో చెరుకు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తి రైతులకి వారికి గిట్టుబాటు ధర లేక అది ఫుడ్ కంట్రోల్ లో ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయలేక మనం ఇబ్బందులు పడుతున్నటువంటి షుగర్ దాచే పరిస్థితి ఈ రోజు వస్తుంది. ఇటువంటి విషయాల్లో రైతులకు గిట్టుబాటు ధర, మొక్కజొన్నలు 2,410 రూపాయలు ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఒక విధంగా, ఇక్కడ కూడా మార్కెట్ లో 1,600 రూపాయలు కూడా కొన్నటువంటి పరిస్థితి. ఎక్కువ ఉత్పత్తి చేశారు రైతులందరూ కూడా. మరి దీనికి ఒక ఆరోపణ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటారని మాట్లాడుతున్నారు. కేజ్రీవాల్ గారు కానీ మిగతా ఎవ్వరు కూడా, కాంగ్రెస్ కానీ వీటి గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. ఎప్పుడో ఈ దేశంలో 15-20 సంవత్సరాల కిందట అమలైనటువంటిది. ఇది భారతీయ జనతా పార్టీనో, నరేంద్ర మోడీ గారో, నితిన్ గడ్కరీ గారో దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటిది కానే కాదు. ఖచ్చితంగా సైంటిఫిక్ గా ఏదైనా ఇబ్బందులు ఉంటే పృథ్వీ లాంటి వారు కూడా మాట్లాడతారు. ఏది కూడా క్షేత్రస్థాయిలో అమలులో ఉన్నప్పుడు కొంత ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, టెక్నికల్ గా ఇబ్బందులు లేకుండా వాటిని వెంటనే మాకు 4 రకాల పెట్రోల్ కావాలి, ఇది అమెరికాకి అమ్మడబోయిందని. మరి అమెరికాకి అమ్మడబోయేంత నిస్సహాయ స్థితిలో మా ప్రభుత్వం లేదు, నరేంద్ర మోడీ గారు కానీ ఏ స్థితిలో కూడా లేదు. ఖచ్చితంగా ఎవరైతే ట్రంప్ కానీ మిగతా వారందరికీ కూడా చేస్తుంది. ఈ ఉద్యమాలు చేసే అన్నింటిలో కూడా ఎవరైతే జార్జి సోరస్ లాంటి కానీ మిగతా ఈ లాబీలన్నీ పనిచేస్తున్నాయో వాటిని అన్నింటినీ కూడా అంటారు. రైట్. ఒకసారి నిరంజన్ గారితో ఇప్పుడు నిరంజన్ గారితో పాటు ఒక భరత్ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడాలి మనం. రైట్, నిరంజన్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, E20 మీద ఒక రూమర్ కూడా క్రియేట్ అవుతూ ఉంది. దీనివల్ల వెహికల్స్ పాడవుతున్నాయి కాబట్టి ప్రజల మీద, కామన్ పీపుల్ మీద ఈ యొక్క ప్రభావం పడే అవకాశం కనిపిస్తూ అంటుంటూ కూడా ఇటు ఆప్ కానీ ఇటు కొంతమంది మిత్రపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో మరి ఈ యొక్క ప్రభావానికి సంబంధించినటువంటి మీ కామెంట్ ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా లైవ్లో ఉండే మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రజల యొక్క స్వేచ్ఛను హరించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా బీజేపీ పార్టీ చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటున్నాం, సాధారణ మనిషి, సగటు మనిషి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవడానికి ఒక ట్రాన్స్పోర్ట్ అనే వ్యవస్థలో పెట్రోల్ అనేది సాధారణ పేదవాడికి కానీ, నార్మల్గా ఊర్లలో ఉండే బతికేవాడికి కానీ పెట్రోల్ అనేది ఒక పెద్ద గరిష్టంగా వాని యొక్క స్థితిగతుల మార్పులలో ఒక భారంగా అయిపోయింది. వాటిలో ఈరోజు ఇథనాల్ అనేది ఒకటి బ్లెండర్ మిస్టేక్ బీజేపీ పార్టీది అనేది నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్క సంక్షేమం కానీ, ఏ ఒక్క పథకం కానీ ప్రజలకు, పేదవాడికి, మధ్యతరగతికి ఉపయోగపడే పని బీజేపీ పార్టీ చేయడం లేదు అనేది దీంతో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే
మేము 2013లో ఒక 13-14లో ట్రయల్స్ చేసి 1 ఇయర్ ట్రయల్స్ చేసాం. చెప్పినాం స్పష్టంగా 2013-14లో మేము ఇథనాల్ని తీసుకొస్తున్నామని, ఇథనాల్ ప్రయోగాత్మకంగానే తీసుకొస్తున్నామని చెప్పినాం. ఈ రోజు వీళ్ళు భారంగా ప్రతి పెట్రోల్ బంకుల్లో E2 పెట్రోల్ మిక్స్డ్ చేసి అమ్ముతున్నారు. ప్రతి వెహికల్ కి దాదాపు భారతదేశంలో 30 కోట్ల వెహికల్ నడుస్తుంటే దాంట్లో 24 కోట్ల మంది E2 పెట్రోల్ ను వాడుతున్నారు. దానివల్ల E2 పెట్రోల్ అనేది కనీసం ఈ నితిన్ గడ్కరీకి అవసరం లేని మనిషి నితిన్ గడ్కరీ కొడుకుల కోసమని ఈ రోజు E2 పెట్రోల్ ను తీసుకొస్తున్నాడు. ఈ క్రూడ్ ఆయిల్ ని తీసుకొచ్చి ఇథనాల్ ని తీసుకొచ్చి అసలు ఇథనాల్ అనేది కనీసం వాళ్ళకి తెలియకుండా ఏదో అది సైంటిఫిక్ ఇది సైంటిఫిక్ అని ఒక అప్రూవల్ అని తీసుకొచ్చి వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి వాళ్ళకి సంబంధించిన కంపెనీలను, ఇప్పుడు సియాన్ కంపెనీ ఉంది నితిన్ గడ్కరీ కొడుకులది. ఈ దేశంలో 2025, 2026, 2023, 24 నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరి కంపెనీలు ఉన్నాయి ఈ దేశం మొత్తము, ఈ పెట్రోల్ బంకులు ఎవరివి ఉన్నాయి అనేది కూడా ఒక వెరిఫై చేస్తే మనకు ఒకటి స్పష్టంగా అర్థం. అంటే ప్రజల మీద ప్రతిదీ రుద్దడానికి ఇంపార్టెన్స్ గా బీజేపీ పార్టీ చేస్తుంది. ఈరోజు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజల సమస్యలను తీర్చే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. మరి ఈ సమస్యను తీర్చకుండా పైగా రబ్బర్లు మార్చాలి, లేదంటే రబ్బర్లు ఏమైనా ఉంటే కన్నా తీసేయాలి. మరి నువ్వెందుకున్నట్టు ప్రజా సమస్యలను నువ్వు చక్కదిద్దాలే, ప్రజలకు ఇంకా మేలు చేయాల్సింది పోయి ఈరోజు ప్రతి మధ్యతరగతికి నువ్వు నడ్డి విడిచే విధంగా ప్రతి మధ్యతరగతి వెహికల్లను ట్రాన్స్పోర్ట్ విషయంలో భారం వేస్తున్నావు. నువ్వు పెట్రోల్ ధరలు పెంచుతీవి. మరి E2 పెట్రోల్ అని తీసుకొచ్చి దాంట్లో వాటర్, ఇప్పుడు అది గాలిలో ఎవాపరేట్ అయ్యేది ఇథనాల్. మరి ఇథనాల్ ఎవాపరేట్ అయ్యే దానిలో అది వాటర్ ఫామ్ అవుతుంది. దానితో కూడా నాలెడ్జ్ లేకుండా ఈ రోజు వాటర్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ వాటర్ ట్యాంక్ లోకి వెళ్తుంది. ట్యాంక్ వెళ్ళినప్పుడు జంకులు అవుతాయి. అదే విధంగా ట్యాంక్ పావడంతో పాటు నీకు రిపేర్లు కావడానికి, ఇంజన్ పావడానికి 99% ఇది అంటే వ్యర్థం. అట్లాంటిది దీన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మధ్యతరగతి నడ్డి విడిచడానికి కాదా? అంటే సాధారణ పెట్రోల్తో పోలిస్తే E20 వెహికల్కి E20 పెట్రోల్ ఇంధనం దహనమైనప్పుడు వచ్చేటువంటి ఉద్గారాల ప్రభావం తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు అదేదో నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్లను ఇంప్లిమెంట్ చేయి. నువ్వు ఈ దేశంలో నువ్వు యోగా నేను చెప్పినావు కదా, అదే యోగా టైప్ గానే ఈ రోజు ప్రతి రాష్ట్రంలో నువ్వు ఇంప్లిమెంట్ ఇది సీరియస్ తీసుకోవాలని చెప్పేసి సోలార్ ని ఎలా చేసినావో అదే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్ ని ఇంప్లిమెంట్ చేయి. ఇప్పుడు ఉన్న మధ్యతరగతి పర్సన్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే సడల్ గా వాడికి నడ్డి విడిచినట్టే కదా. మధ్యతరగతోడు కాస్త కూస్త అప్పుల పాలు అయి ఉన్నవానికి నువ్వు ప్రతిరోజు తెలియకుండా క్షీణిస్తూ వాని మధ్యతరగతి వాడిని ఈ పెట్రోల్ ద్వారా, అదే విధంగా ఈ రబ్బర్ అని చెప్పేసి ఈ రోజు నితిన్ గడ్కరీ చెప్తున్నాడు. సిగ్గు ఉండాలి ఈ కేంద్ర మంత్రి, సిగ్గు చేయటం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే అతను ఒప్పుకుంటుండు స్వయంగా మాది తప్పిదము, ఇథనాల్ వల్ల ప్రాబ్లం ఉంది, ప్రతి వెహికల్ కి ప్రాబ్లం ఉందని స్పష్టంగా చెప్తున్నాడు. మరి స్పష్టంగా ఇంత దారుణంగా చెప్తున్నప్పుడు దాన్ని మార్చడానికి ఎందుకు లేదు? దానికి ఎలక్ట్రికల్ వెహికల్ వాడమని నువ్వు యోగాల్లో ఎట్లా చేస్తున్నావో నీ మోడీ ఈ రోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి తిరుగు అవేర్నెస్ చేయి. మరి నీవు అవేర్నెస్ చేయడానికి నీవు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి నీ యొక్క పార్టీని సెల్ఫ్ డబ్బాలు అవి ఇవి అని చెప్పడానికి మాత్రం 1000 కోట్లు తగలు పెడుతున్నావు. మరి దీనికి ప్రజలకు ఉపయోగపడింది నువ్వు ఎందుకు ఉపయోగిస్తలేవు? నువ్వు ఎందుకు అవేర్నెస్ చేస్తలేవు? ఒకసారి భరత్ రెడ్డి గారితో మాట్లాడు. నిరంజన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోసం వాళ్ళ కొడుకు ఈ దేశాన్ని తగలు పెడుతున్నారు. రైట్ ఒకసారి భరత్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఇక్కడ మనం పార్టీల వాదనలు విన్నాము, అలాగే ఇంజనీర్ వాదన కూడా విన్నాం. ఇథనాల్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, టెక్నికల్ గా ఎలాగ వస్తాయి, మధ్యతరగతి మీద ఏ విధంగా భారం పడుతుంది, ఇవన్నీ వినడం జరిగింది. అయితే నితిన్ గడ్కరీ మొదట్లో చేసిన గతంలో ఇథనాల్ 20% పెట్రోల్ లో కలపడం వల్ల ఆయన కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. అంటే పెట్రోల్ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంటుంది, మనం మన పెట్రోల్ మీద ఎక్కువగా మనం
విదేశీ మారక నిల్వల్ని అక్కడ చేయాల్సి వస్తుంది, అది తగ్గించుకోవాల్సి వస్తుంది అని కొన్ని అంటే భారతదేశానికి సంబంధించి ఎక్కువగా మనం ఈ క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేస్తున్నాం, దాని మీద భారం తగ్గే అవకాశం ఉందని చెప్పిన ప్రతిపాదన. కానీ ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ రేటు ఏం తగ్గలేదు. వాళ్ళు చెప్పినట్టుగా ఇథనాల్ వాడకం వల్ల 20% వాడుకోవడం వల్ల ఇథనాల్ వాడకుండా పెట్రోల్ రేట్ తగ్గలేదు, ఆ విధంగానే కొనసాగుతుంది. ఏ విధంగా అయితే ఇథనాల్ వాడకం వల్ల ఏదైతే పాత వెహికల్స్ పెట్టి ఏదైతే వాళ్ళకు వస్తుందో వాళ్ళకు రాకుండా పోతుంది, అంటే లబ్ధి చేరకుండా పోతుంది, పాత వెహికల్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాల వాదన కానీ కేజ్రీవాల్ వాదన ఏంటంటే ఒక ఆప్షన్ ఇవ్వాలి, అంటే పెట్రోల్ వాడకమా ఈ ఇథనాల్ వాడకం అనేది వినియోగదారులకి ఆప్షన్ ఉండాలనేది ప్రధానమైన డిమాండ్. అలాగే దీనిపై ఏదైతే నిపుణుల కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ని విడుదల చేయాలి, దాన్ని పార్లమెంట్ వేదికగా చర్చించాలనేది. దానికోసం ఈ రోజు మోడీకి ఇంటికి రావడం, దాన్ని ధర్నా చేయడానికి పూనుపడదని. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఏదైతే మన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామో దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఏంటంటే భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇథనాల్ వాడకం వల్ల పొల్యూషన్ వస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత కాలుష్యం అవుతుందనే వస్తున్న వాదనలో ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమం రావడం జరిగింది. సిటీస్ కంటే కూడా ఇథనాల్ వాడకం వల్ల గ్రామ ప్రాంతాల్లో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనేది కూడా ఈ వాదన రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా నిపుణుల కమిటీ ఏం చెప్పింది, నిపుణుల సిఫార్సులు ఏం చేసినా ఆ సిఫార్సుల ఆధారంగా ఎంతవరకు అంటే మనం ఏదైనా ఒక దానికి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు చేంజ్ అవుతున్న కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ చేంజ్ మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? కేవలం అమెరికా భారత్ల ఒప్పందం కోసమే చేస్తున్నావా, లేకుంటే భారతదేశ ప్రజలు మధ్యతరగతి వాహనదారులకు ఎలాంటి లబ్ధి పొందుతుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇప్పుడు 20% ఇథనాల్ వాడడం వల్ల పెట్రోల్ రేట్ తగ్గి వాహనదారులకి లబ్ధి పొందితే వాహనదారులే దాన్ని వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా మధ్యతరగతి కావాల్సింది ఏంటంటే వాహనం తనకు ఎక్కువ కన్జంప్షన్ ఇవ్వాలి, ఎక్కువ మైలేజ్ రావాలి, ఎక్కువగా ప్రయాణం చేసినప్పుడు తక్కువ పెట్రోల్ పోతే కూడా తను ఈ20 పెట్రోల్ సంబంధించి పూర్తి స్థాయిలో వినియోగిస్తే అంటే ఈ యొక్క ఉత్పత్తి పెంచితే మేబీ తగ్గించొచ్చే అవకాశం ఉండొచ్చు కదండి. ఖచ్చితంగా దానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది, ఏదో మీటింగ్ లో చెప్పడం జరిగింది, మనం ఇథనాల్ వాడినట్టయితే 15 రూపాయలకి పెట్రోల్ అందించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ మాట ఒకవేళ ఆ విధంగా కొంత ఇప్పుడు 110-15 రూపాయల పెట్రోల్ ఉన్నదాన్ని ఇథనాల్ వాడకం వల్ల మనం 10 రూపాయలు 15 రూపాయలు తగ్గిందని చెప్తే వినియోగదారులు కూడా సంతోషపడే అవకాశం ఉంది. అలాగే ఏదైతే కన్జంప్షన్ తక్కువ వస్తుంది ఇథనాల్ వాడకం వల్ల అన్నప్పుడు ఇది కవర్ అయ్యే అవకాశం ఉంది, కొంత మెరుగే అవకాశం. అంటే ఏదైనా ప్రతిపాదన చేస్తున్నప్పుడు వినియోగదారులకు అల్టిమేట్ గా లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఏంటంటే ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తారో అభ్యంతరాలను తీర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంది, మంత్రిపై ఉంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అవుతుంది ఇథనాల్ వాడకం వల్ల, గ్రామ ప్రాంతాల్లో ఇథనాల్ ఇండస్ట్రీలు పెట్టడం వల్ల పొల్యూషన్ అవుతుంది అనేది ఏ విధంగా పొల్యూట్ అవుతుందా లేదా అయితే ఏ విధంగా అవుతుందో తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకునేది భారతదేశానికి భారంగా ఉంటుంది, దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది అనే దానిపై దాన్ని ప్రూవ్ చూపించిన అవసరం ఉండేది. ఇథనాల్ వాడటం వల్ల వినియోగదారునికి ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు మేము ఇథనాల్ వాడడం వల్ల ఇంత లబ్ధి చేకూరుతుంది, ముందు రోజుల్లో కూడా మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పి కనుక ఒకవేళ ప్రభుత్వం భరోసా కాదు అది ప్రాక్టికల్ గా రుజువు చేసినట్టయితే ఖచ్చితంగా కూడా వినియోగదారులు దాన్ని ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ పృథ్వీ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పెట్రోల్ వాడడం వల్ల E20 పెట్రోల్ వాడడం వల్ల అంటే కాలుష్యాన్ని కొంతవరకు నివారించే అవకాశం ఉంది కదా, సో మరి ఇదే ఉద్దేశంతో తీసుకొస్తారంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ భరత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదేంటి అవేర్నెస్, ఎందుకు మనం జనాలు వాడాలి, లైక్ ఏంటి అసలు దేనికోసం వాడాలి అని అదొకటైతే, ఈ పొల్యూషన్ అనేది మనకి 1-2% అన్నా కూడా మీరు గ్లోబల్ గా లేకపోతే ఓవరాల్ గా చూసుకుంటే అది ఇట్ ఇంపాక్ట్స్ అలాట్. ఎందుకంటే మనకి ఇప్పుడు అది ఒక వెహికల్ 2 వెహికల్స్ నుంచి అయ్యేది కాదు. అది ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీ చూసుకుంటే మనకి పొల్యూషన్ లో ఆల్మోస్ట్ టాప్ 5 సిటీస్ లో అయిపోయింది మనది కూడా. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే వెహికల్ యూజేజ్ లో అవ్వచ్చు. అలా ఓవరాల్ గా మీరు ఇండియా మొత్తం మీద చూసుకుంటే E20 ఫ్యూల్ వల్ల మనకి పొల్యూషన్ అనేది స్లైట్లీ బెటర్ దెన్ మనకి స్టాండర్డ్ ఫ్యూల్ E10 ఫ్యూల్ దానికి చూసుకుంటే అన్ని ఎమిషన్స్ అన్ని మనకి చాలా లోవర్ గానే ఉన్నాయి ఇందులో. కానీ అట్ వాట్ కాస్ట్ అగైన్
ఇప్పుడు మనకేంటి ఇప్పుడు అందరు చెప్పేది అది ఒకటి, టెక్నాలజీ ఒకటి అడాప్ట్ చేసుకోవడమే కాదు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏమనేది కూడా మనం ఆలోచించాల్సిందే ఖచ్చితంగా అది. సో మనకి ఇది ఉంది, ఐడియా ఇంప్లిమెంటేషన్ లో ఉంది, మనకి దీన్ని తీసుకొస్తున్నాం అనేది మనకి లాస్ట్ 2 years నుంచి జనాలకి అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ 2023 తర్వాత ఏవైతే మనకి ఇటువంటి కంపాటబిలిటీ వెహికల్స్ వచ్చాయో జనాలు వాటిని కొనడానికి ఎక్కువ చూపించే వాళ్ళు, లేదా వాళ్ళు ప్లాన్ చేసుకునే వాళ్ళు. మేబీ 2023 లోపల లేకపోతే 24 లోపల నా వ్యాలిడిటీ అయిపోతుంది, 5 years అయిపోయింది వెహికల్, లేదా 10-15 years అయిపోతుంది అంటే దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుని ఈ వెహికల్స్ కంపాటబిలిటీ తీసుకుంటే అంత ప్రాబ్లం వచ్చేది కాదు. 10 రూపాయల్లో అయిపోయేది వాళ్ళకి ₹1-2 ఇంపాక్ట్ అవ్వడంలో అక్కడ పెద్ద ప్రాబ్లం అనిపించదు. బట్ ఏంటి, మనం కంటిన్యూగా మనము ఓల్డ్ వెహికల్స్ వాడడం వల్ల ఆ ఓల్డ్ వెహికల్స్ వల్ల మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, E20 ఫ్యూయల్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఇందాక ఒక బ్రదర్ చెప్పినట్టు ఏంటిది, చాలా బంక్స్ లలో తెలియదు వాళ్ళకి, ఆల్రెడీ ఆ పెట్రోల్ వాడుతున్నాము దాని వల్ల మనకి మైలేజ్ తక్కువ వస్తుంది, దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడే నార్మల్ గా ఒక 10 years వెహికల్ ఉంది అనుకుందామండి, రెగ్యులేషన్స్ ప్రకారం మనకి ఇంకో నెక్స్ట్ 5 years లో 2 years లో వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోవాలి. బట్ ఏంటి, జనాలు అలానే నడిపిస్తున్నారు, ఏదైనా డ్యామేజ్ అవుతుంది, అది రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేస్తుంటే పర్లేదు, లేదు మెయింటెనెన్స్ చేయించట్లేదు, దానివల్ల డ్యామేజ్ అయిందంటే వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే, లేదు ఈ కొత్త ఫ్యూయల్ వచ్చింది దానివల్లే పాడవుతుంది అని ఒకటి అనుకుంటారు. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల. లేదు అవేర్నెస్ ఉంది అంటే, అరే మన వెహికల్ దానికి తగ్గట్టు లేదు, సో దానికి తగ్గట్టు మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి అని చెప్పి, అది వాళ్ళకి ఎక్కువ ఖర్చే, ఎక్స్ట్రా ఖర్చే, బట్ స్టిల్ ఏంటి వాళ్ళ జీవితం దాని మీద వెళ్తుందంటే ఖచ్చితంగా ఓకే, ₹10 వచ్చే దగ్గర ఇంకో ₹1 తక్కువ వస్తుంది, అంతేగాని మొత్తం ఇన్కమ్ అయితే ఆగిపోదు కదా ఒకేసారి. సో పాజిటివిటీ ఉంది, ఇక్కడ నెగిటివిటీ ఉంది అండి దీనివల్ల. సో బట్ మేజర్లీ ఏంటంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గవర్నమెంట్ మంచిగా స్ప్రెడ్ చేయాలి దాన్ని. అది మేజర్లీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అది రైట్. రామగౌడ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అమెరికా తోటి వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ఇది చేశారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. సో మరి ఇక్కడ ఏంటంటే దిగుమతులు తగ్గించుకోవాలి, దేశీయంగా తయారు చేసుకునేటువంటి ఈ ఇంధనాన్ని డెవలప్ చేసుకుంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి, ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నటువంటి వైన కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? సో అదే నిజమైతే అందరం స్వాగతిస్తాం. నిజంగానే ఈ దేశంలో రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఉందా? గడిచిన కొన్ని సంవత్సరాల వెనకాలకి వెళ్తే ఈరోజు నల్ల చట్టాల రూపంలో బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎట్లుంది, ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి, వాళ్ళు రైతుల పక్షమా రైతులకు వ్యతిరేకమా అనేది చాలామంది తెలుసు. ఈరోజు E20 పెట్రోల్ తీసుకొచ్చినప్పుడు మనం జనరల్గా సింపుల్గా తీసుకుందాం, మిత్రుడు కూడా తెలుసు, ఈరోజు ప్రధానమంత్రి ఏ చిన్న ఇష్యూని ఏ చిన్నది చేసినా కూడా పెద్ద ఎత్తున డిజిటల్ ప్లాట్ఫామ్లో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసే పరిస్థితి. మరి E20 పెట్రోల్ మీద ఎక్కడ అవేర్నెస్ని తీసుకొచ్చారు? ఎక్కడైనా ప్రధానమంత్రి E20 పెట్రోల్ మంచిది అని ఎక్కడైనా చూపించగలిగాడా? దాని మీద మాట్లాడగలిగాడా? అంటే నేనేమంటున్నానంటే, ఎక్కడో కుటుంబ సభ్యులు మీన్స్ పార్టీ వాళ్ళకి లాభం చేకూర్చేలా ఇతనాలు తీసుకొస్తున్నారనేది మా వాదన. అలాగే మిత్రుడు చెప్పినట్టుగా రైతులు, అమెరికా రైతులు బాగుపడుతున్నారా దీనివల్ల? విదేశీ రైతుల, స్వదేశీ రైతులు బాగుపడుతున్నారనేది బీజేపీ పార్టీ చెప్పగలగాలి. ఓకే. సో మొదటిగా మళ్ళీ చెప్పిన ఏంటంటే, ఈరోజు ఏదైనా తీసుకొచ్చే ముందు ప్రజలకి అవగాహన కల్పించాలి. దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడే కదా ప్రజలు ఇష్టం ఉండాలి కదా. ఈరోజు స్పీడ్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్, E20 పెట్రోల్ దాని మీద వాళ్ళకు ఒక అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎస్ దీనివల్ల నష్టం ఉన్నా కూడా మాకు పెట్రోల్ తక్కువైంది అంటే పెట్రోల్ రేటు తగ్గింది, లాభం అంటే మనకు ఒక్కసారి అర్థం చేసుకోండి. బీజేపీ పార్టీ ఇష్యూని బయటకు తీసుకొచ్చి ఇంత చేయడం వల్ల ఇప్పుడు మా కొన్ని సమస్యలు తలెత్తాయి, కొన్ని ట్రాన్స్ఫార్మ్ జరిగే టైంలో ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారే కానీ, మరి ఈ సంవత్సరం పైచిలకు ఈ మధ్యన ఈ పెట్రోల్ అంతా తీసుకొచ్చి పెట్రోల్ రేటును తగ్గిస్తాను మీరు అంటే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్లను ఈరోజు లాభాలుగా దండుకున్నారు బీజేపీ పార్టీ కదా. చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి లేదా అని ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తాం. అరవింద్ కేజ్రీవాల్ గారు అడిగింది ఏంటి? ప్రశ్నించినందుకే అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమడుగుతున్నారంటే, పార్లమెంటులో మీరు ఇంటర్నల్గా ఏదైతే చేశారో దాన్ని బహిర్గతం చేయండి. E20 పెట్రోల్ వల్ల అన్ని లాభాలే, నష్టాలు లేదు అని చెప్పండి. మీరు చెప్పినట్టుగా ఒకవేళ అదే రబ్బర్ను తీయాలనుకున్నా, అదే చిన్న పాత వెహికల్స్ 2023 వెహికల్స్కి ఒకవేళ నష్టాలు వస్తే దాని బాధ్యత ఎవరు అని చెప్పగలగండి. ఈ 2020 E20 పెట్రోల్ 2023కి లోపు ఉన్న వెహికల్స్కి వాడితే నష్టాలు వస్తున్నాయి అని
సగటు వ్యక్తికి వాహనదారుకు తెలిసినప్పుడు ఇటువంటి పెట్రోల్ వాడడండి, నార్మల్ పెట్రోల్ వాడతాడు. తను వెళ్ళి ఆ బండిని ఖరాబ్ చేసుకునే అవసరం తనకు ఉండదు కదా. తను అంటే చాయిస్, అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పేది ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది ఏంటంటే చాయిస్ పబ్లిక్ ఉండగలగాలి, చాయిస్ వాహనదారికి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం లేదు, ఆటోమేటిక్ అసలు చాయిస్ లేదు. ఆ పెట్రోల్ బంద్ చేసి ఇటువంటి పెట్రోల్ అందరిని అమలు చేసి పెట్రోల్ వేస్తున్నారు. సో సమస్యలు వస్తున్నాయి కదా. ఈరోజు ఈ తెలంగాణ నుంచి వెళ్ళి 3625 మంది ఈ పెట్రోల్ వల్ల సమస్య వచ్చిందని అరవింద్ కేజ్రీవాల్ గారికి చెప్పుకోగలిగారు. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఎవరి లాభం కోసం చేస్తుంది? ప్రజలకి లాభం చేకూర్చేలా ఇది చేయగలుగుతుందా, లేకపోతే సొంత పార్టీ నాయకులకి ఈరోజు నితిన్ గడ్కరీ లాంటి కొడుకు వాళ్ళకి లాభం చేకూర్చడానికి వాళ్ళు లక్షల వేల కోట్ల రూపాయలను ఈ ప్రజల మీద, ఇండియా మీద దండుకోవడానికి చేస్తున్నారా అనేది ఆమ్ ఆద్మీ పార్టీ అభియోగం. ఈ రోజు మేము అభియోగం కూడా ఉట్టిగా చేయట్లేదు. ప్రజల నుంచి వచ్చిన ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో, ప్రజల నుంచి వచ్చిన ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారో దాన్ని ప్రధానమంత్రికి తెలియజేయాలనుకున్నాం. ప్రధానమంత్రి చెప్పాల్సిన బాధ్యత, నోరు విప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రధానమంత్రికి ఉంది. ఓకే, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆప్ తరపు నుంచి వాదనలు అయితే విన్నారు. సో మరి దీనికి సంబంధించి అంటే ఒక అవగాహన తీసుకురావడానికి జాప్యం జరిగింది. ఇప్పుడు ఈ పెట్రోల్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కామన్ పీపుల్ చాలామంది అంటే యూజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వెహికల్ని డ్యామేజ్ చేసుకున్నారు తప్ప బెనిఫిట్ అయినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ లేవు అంటూ కూడా ఆప్ నుంచి వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తా ఉన్నారు? ఆనంద్ గారు బిజినెస్ లో ఒక పదం వాడుతూ ఉంటారు, ఆ కస్టమర్లు మనం కన్విన్స్ అన్నది చేయాలి, కన్ఫ్యూజ్ అన్నది చేయాలి. ఈ దేశంలో రాజకీయ పార్టీలు కూడా అధికారం లేని రాజకీయ పార్టీలు అధికారం కొరకు ప్రజలను కన్విన్స్ చేసేది వదిలేసేసి ప్రజలను కన్విన్స్ చేసేసి మొదలు పెట్టినారని నేను భావిస్తాను. తర్వాత అమెరికాకు లాభం చేకూర్చాలని ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, భారతదేశ కోర్ ఐడియాలజీ, బీజేపీ యొక్క కోర్ ఐడియాలజీ స్వదేశీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ దేశం నుంచి పరారైన కంపెనీలు, అమెరికా కంపెనీలు 3, హార్లీ డేవిడ్సన్, అదేవిధంగా ఫోర్డ్, అదేవిధంగా చావర్లెట్. ఈ దేశం నుంచి మేము వేసే ట్యాక్స్లకు పారిపోయారు. ఎప్పుడు చూసినా వారు ఆ దేశంలో ఈ విషయాలు మాట్లాడుతున్నారు. హార్లీ డేవిడ్సన్ మార్కెట్ లో లేని దేశం ఏంటంటే భారతదేశమే. 147 కోట్ల దేశం. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. బట్ ఇంకా నితిన్ గడ్కరీ గారి ఫ్యామిలీ కంపెనీల కోసం అంటే ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ ఏంటంటే, రాము గౌడ్ గారు లేపినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు E20 అనేటువంటి పెట్రోల్ పై అవగాహన ఎందుకు కల్పించట్లేదు ప్రజలకు అని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మోదీ గాని నేను వస్తున్నా ఆనంద్ గారు, మీరు వస్తున్నా, నేను అక్కడికే వస్తాను. రైట్ రైట్. E5 పెట్రోల్ గురించి, E5 పెట్రోల్ అదే 5% కలపడం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం 2024 డిసెంబర్ 21వ తారీఖున పార్లమెంట్ లో మణిశంకర్ అయ్యర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికి 22 సంవత్సరాల క్రితం సార్, 22 సంవత్సరాల క్రితం మేము ఒక్కరమే కాదు, 2012లో 38 కోట్ల ఇథనాల్ పర్చేజ్ చేస్తే ప్రజల నుంచి దాన్ని 1200 కోట్ల లీటర్లు పర్చేజ్ చేశారు. మేము ఒక్కరమే కాదు ఈ దేశంలో, ఈ రోజు కాదు, మేము వచ్చింది 12 సంవత్సరాలే. 22 సంవత్సరాల కిందటి నుంచి కూడా పెట్రోల్ లో ఇథనాల్ కలుపుతూ ఉన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయటమే, లేని అనుమానాలను రేకెత్తించటమే ఇదంతా. ఇంకా అమెరికా తీసుకొని వచ్చి అమెరికా విషయాలు కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ బిల్లులో లేనే లేదు. ఈ దేశ రైతులకు సంబంధించినట్టుగా రైతుల భద్రతే మాకు ముఖ్యం, ఫ్యూయల్ భద్రతే మాకు ముఖ్యం. ఇటువంటి విషయాల్లో లాభాపేక్ష అనేది ఏమి ఉండదు. మీరు చూశారు కదా పెట్రోల్ గురించి, మీరు హార్మోజ్ జలసంధిలో జరిగే ఇబ్బందుల వల్ల మీరు ఏప్రిల్లో కానీ మార్చిలో ఆ ప్రాంతంలో మనం భరించింది అదే కదా. అంటే అవేర్నెస్ గురించి చెప్తున్నా. అవేర్నెస్ గురించి అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది, ప్రజలకు అందరికీ కూడా. చిన్న చిన్న ఇబ్బందులు లేదండి. ఇప్పుడు పృథ్వీ గారు ఒక ఇంజనీర్గా చెప్పారు, అంటే తను బిఫోర్ 2023కి బిఫోర్ ఉన్నటువంటి వెహికల్స్కి సంబంధించి కెపాసిటీ లేదు, దానికి దీన్ని బేర్ చేసేటువంటి కెపాసిటీ లేదు కదా. పృథ్వీ గారు వారు చెప్పిన వారి యాంగిల్ నేనే చెప్తాను. అసలు భారతదేశంలో స్కూటర్లు కానీ వీటిలో తయారు చేసేటివి అన్నిటి కూడా నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీతో కలిసే పనిచేస్తాయి. ఏ కొత్త ఇంజిన్ తయారు చేసినప్పటికీ కూడా, కారు గాని మోటార్ సైకిల్ గాని తయారు చేసినప్పటికీ కూడా వాటిని ఖచ్చితంగా పరిశీలిస్తారు. మనం అదే ఇంజిన్ నే ఆర్టీఓ ఆఫీస్ లో రిజిస్టర్ చేసినప్పుడు కూడా దాన్ని మనం అక్కడ చెప్తారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక వెహికల్ కొంటే, మనం ఏదన్నా కారు కొంటే, అదే మీరు కరీంనగర్ లో ఒక కారు కొంటే ఒక 50,000 రూపాయలు తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది?
ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నాను నేను. ఎందుకు తేడా వస్తుంది? పొల్యూషన్ కి సంబంధించినటువంటి ఒక పరికరాన్ని అమరుస్తారు. భారత ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, డీలర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ అవగాహన లేదనుకుంటే ఇంకా మనం చేసేది ఏమి లేదు. ఖచ్చితంగా అవగాహన ఉంది పొల్యూషన్ మీద కానీ, తర్వాత జాతీయ భద్రత విషయంలో కానీ, పొదుపు చేయటంలో కానీ, విదేశీ కరెన్సీని పొదుపు చేయటం కానీ రైతులకు మరింత సమకూరుతుందండి. రైతులకు సమకూరుతున్నప్పుడు మనం కాదనడానికి ఎవరము? ఏదైనా స్టార్టింగ్ లో ఇబ్బంది ఉంటాయి. ఈ దేశంలో మొదట గ్యాస్ ను ఇళ్లకు సప్లై చేసినప్పుడు ఏం చెప్పారు? అవన్నీ అంటుకుంటే ఎవరు వాడద్దని చెప్పారు. లైఫ్ మిషన్ లో వాడినప్పుడు ఎల్ఐసిలో ఇవి వాడద్దని కమ్యూనిస్టులు ధర్నా చేస్తారు. ఇప్పుడు అవి వాడుతున్నాం. ఏం వాడుతున్నాము? అవి కంప్యూటర్లు వాడతాం. ఏ వచ్చింది ఇప్పుడు నోట్తో చెప్తున్నాం. కాబట్టి ఇవి ఎట్లా చెప్పండి? మార్పులకు సిద్ధంగా ఉండాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఎవరు చూడండి, మణిశంకర్ అయ్యే 2024 డిసెంబర్ 21 పార్లమెంట్ లో మాట్లాడినారు. ఇప్పుడు మనం ఈ రోజు 22 సంవత్సరాల తర్వాత దగ్గర మనం చర్చిస్తున్నాము. మరి ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు వీళ్ళకి ఎందుకు వచ్చాయి చెప్పండి? ఎందుకు వచ్చాయి చెప్పండి? అంటే ఇన్ని రోజులలో ఈ దేశంలో మాడిఫికేషన్స్ ఏమీ జరగట్లేదా? మార్పులు జరగట్లేదా? కాబట్టి ఇటువంటి విషయాలలో స్పష్టత లేకోకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేసేది ఏదో ఒక విధంగా మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే అంటే ఇక్కడ వెహికల్స్ కి సంబంధించి ఎలాంటి డ్యామేజ్ లేవంటారా? మరి అక్కడికే వస్తున్నారు మీరు మరి అక్కడికే చెప్తున్నారు. వెహికల్ తయారయ్యేటివి అన్నింటికి కూడా ఎప్పుడైతే E20, E15, E10 ఇక్కడ ప్రధాన క్వశ్చన్ అదే కదండి. ఆనంద్ గారు నేను వస్తున్నాను. మీరు 2004 నుంచి కూడా, నేను అన్యాయపరంగా అనటం లేదు కాంగ్రెస్ పార్టీని కూడా, 2004 నుంచి కూడా 5%, 10%, 15%, 20%, ఇప్పుడు కూడా 2023 నుంచి 2030 వరకు కూడా E20% పెట్రోల్ లో ఇథనాల్ కలపాలనేది ప్రతిపాదన ఉంది. కలుపుతూ ఉన్నారు. ఇప్పుడు కలుపుతూ ఉన్నారు. దేశంలో తయారయ్యే వెహికల్ కి సంబంధించిన ఇంజన్లు అన్ని కూడా వాటితో నిర్మాణం అయితే వాటిని ఎదుర్కోవడానికి వచ్చే సమస్యలకు సిద్ధంగా ఉన్నవే. ఇంకా ఏదైనా పాత వెహికల్స్ ఎవరైనా ఉంటాయి, 15-20 years 25 years ఎవరు స్కూటర్స్ ఉంటాయి, హెల్మెట్ అవి ఉంటాయి కదా కొన్ని వాటిలో ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. లేదని ఎవరు చెప్తున్నారు? లేదని ఇబ్బంది చెప్తున్నారు. ఇబ్బంది ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కడతామండి, చాలా మంది ముంపుకు గురవుతారు. చాలా మంది ముంపు గురితో వారికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారు. మరి వారి సమస్యలు, వారి భూములు నేను వెంకటేశ్వరరావు గారికి అన్న నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. ఈ దేశంలో బీజేపీ పార్టీ పెట్రోల్ రేటు పెరిగినప్పుడు 50 పైసలు కావచ్చు, రూపాయి కావచ్చు, పెట్రోల్ రేటు పెరిగినప్పుడు బీజేపీ పార్టీ పెట్రోల్ రేటుకు నిరసనగా ఎటువంటి ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ చేసిందా, చేయలేదా? ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. మీరు అడుగుతున్నా చిన్న క్వశ్చన్ అది. చేశాము చేయలేదన్న, అంతే. ఇది చర్చ. ఇక్కడ చూడండి, రామగౌడ్ గారు నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను. నేను ఏమంటున్నా మిమ్మల్ని, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పెరిగిన పెట్రోల్ పైన ధర్నాలు రాస్తారోకాలు చేశారా, చేయలేదా? అవును, నేను మీకు కూడా గత ప్రభుత్వాలే కావచ్చు, చేశారా చేయలేదా? మీరు 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాల పాటు ఇప్పుడు పంజాబ్ లో ఉన్నారు. మీరు సెపరేట్ గా నయారా బంకులు పెట్టుకొని సప్లై చేయాల్సిందా? ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మీరు భారతీయ జనతా పార్టీని అడుగుతారు, మీరు మాట దాట వేస్తున్నారు అనా, మాట దాట వేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? 1 రూపీ పెట్రోల్ పెరిగినా, 50 పైసలు పెట్రోల్ పెరిగినా భారతీయ జనతా పార్టీ ధర్నాలు రాస్తారోకోలు చేసిందా, చేయలేదా? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. అంటే మీరు ఏమంటున్నారంటే బండ్లు సమస్యలు వచ్చినా కూడా కన్విన్స్ కమ్మని చెప్తున్నారు మీరు. పెట్రోల్ అంటే పాత బండ్లకి మీరు మైలేజ్ తగ్గినా పర్వాలేదు కానీ కన్విన్స్ కంటే భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అదే కదా మీరు చెప్పేది. ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాట అది కదా, ప్రజలని కన్విన్స్ కమ్మంటున్నారు మీరు. పెట్రోల్ వాళ్ళకు 40 ఇచ్చే మైలేజ్ 35 ఇచ్చినా పర్లేదు కానీ మీరు E20 పెట్రోల్ వాడండి, మేము రేటు తగ్గియం. అంతేగా మీరు మాట్లాడేది. మేము రేటు తగ్గియం. 2004లో ఇదే కేజ్రీవాల్ గారు IAS గా IRS గా జీతం తీసుకుంటున్నారు. ఆ రోజు ఎందుకు స్పందించలేకపోయారు? చెప్పండి. మళ్ళీ మీరు 2004 గురించి వెళ్తున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు వెంకటేశ్వర గారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. బీజేపీ పార్టీ 50 పైసలు పెట్రోల్ పెరిగినా ధర్నాలు చేసిందా లేదా? చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పట్లేదు మీరు. భారతీయ జనతా పార్టీ 50 పైసలు పెరిగినా కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారు. అది నిజం, మనం కూడా చూసాం. ఈ రోజు 5 నుంచి 7 కిలోమీటర్లు వాళ్ళకి మైలేజ్ తగ్గుతుందంటే భారతీయ జనతా పార్టీ ఏమని చెప్తుంది? కన్విన్స్ కమ్మని చెప్తుంది. వాళ్ళే చెప్పారు, కన్విన్స్ కమ్మని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ప్రజలకి కన్విన్స్ కమ్మని చెప్తుంది. నిరంజన్ గారు మీరు చెప్పండి.
మీ క్వశ్చన్ ఏంటి? అది కాదు సమస్య. 2004 2003 సమస్య కాదు సార్. రైట్, ఫైనల్ గా ఇప్పుడు 2003 2004 సమస్య కాదు. నన్ను కంప్లీట్ నన్ను కంప్లీట్ నిరంజన్ గారు ఒకసారి, నిరంజన్ గారి దగ్గర క్వశ్చన్ ఉందంట, ఒక క్వశ్చన్ నేను కంప్లీట్ చేస్తాను. నేను కంప్లీట్ క్వశ్చన్ అడిగినాక మీరు కంప్లీట్ చేయండి, ఇక సమయం కూడా అయిపోయింది మనకు. ఓకే. నిరంజన్ గారు ఇక్కడ మనం మూడు అర్థం చేసుకోవాల్సింది. ఇది E20 వల్ల నష్టమా లాభమా ఒకటి. రెండోది, ఈ ఇథనాల్ వల్ల ప్రతి ఒక్క వెహికల్ పర్సన్ అంటే వాహనదారుడికి ఇది ఎఫెక్టే అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళే చెప్తున్నారు. ఒక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కావచ్చు, ఇంకో పెట్రోలియం మంత్రి కావచ్చు. ఎలా అంటే దీనివల్ల రబ్బర్లు ఏమైనా మార్పులు ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఈ దేశంలో కొన్న ప్రతి ఒక్కరు 2023 వరకు కొన్న ప్రతి వెహికల్ 100% నీకు పెట్రోల్ నుంచి సరఫరా ఇంజన్ కు కావాల్సిన సరఫరాకు 100% రబ్బరే ఉంటది. రైట్, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకోరు? ఫైనల్ గా సమయం లేదు. ఇక్కడ ఫైనల్ గా నేను మూడే చెప్తున్నా. దీనివల్ల ఎనర్జీ కంటెంట్ అనేది తక్కువ వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు E2 వాడడం వల్ల E20 వాడడం వల్ల నష్టం. రెండోది దీని మీద నువ్వు ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు అని ఇందాక అందరు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో బీజేపీ పార్టీ వచ్చినాక ఎన్ని ఎగుమతులు చేస్తుంది. రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు రైతులకు ధరలు పెంచలేదు. 100, 150, 200, 300 కన్నా ఎక్కువ పెంచలేదు. ఏ యొక్క పంట తీసుకున్నా ఈ రోజు వరకు కూడా ధర్నా. ఓకే 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 సమయం ఎక్కువ లేదు కాబట్టి నిరంజన్ గారు, భరత్ రెడ్డి గారు మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకోరు? భరత్ రెడ్డి గారు ఫైనల్ గా మీకు ఇస్తా వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఇస్తా లాస్ట్ ఫైనల్ గా ఒకటే వార్డులో వన్ వార్డులో భరత్ రెడ్డి గారు వన్ వార్డులో చెప్పండి భరత్ రెడ్డి గారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాభ నష్టాలు అనేది ముఖ్యమైనది వినియోగదారులకి. రైట్, దానికి ఏ విధంగా మనం మాట్లాడుకున్నట్టుగా అవేర్నెస్ ఏ విధంగా చేయాలి, అవేర్నెస్ వినియోగదారులు ఏ విధంగా ఉపయోగించుకుంటారు దానికి. భరత్ గారు ఒక్క నిమిషం టాపిక్. రైట్ సరే, ఓకే ఫైనల్ గా చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా. సమయం అయిపోయింది కాబట్టి ఇక మనకు సమయం లేదు, ఒక్క మాటలో చెప్పండి అంతే. ఇప్పుడు E5 పెట్రోల్ అనేది E20 పెట్రోల్ అనేది ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇంకొకరు తెచ్చింది కాదు. 2024 డిసెంబర్ 21 నుంచి కూడా కలుపుతూ ఉన్నారు. ఇప్పటికే దేశంలో అందరూ మ్యానుఫ్యాక్చరర్లకు అందరికి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఏదైతే ఇథనాల్కు సరిపడా నడిచే విధంగా ఇంజిన్లను కంపాటబిలిటీ తయారు చేయాలని. ఈ రోజు 23లో ఇది కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఇది ప్రజలను అనుమానాలు రేకెత్తించి కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఇంకొకటి కాదు. దీనివల్ల దేశానికి, రైతులకు, పర్యావరణానికి ఆర్థికంగా అన్ని విధాలుగా ఉపయోగమే. దీన్ని ప్రభుత్వం రైట్ ఓకే అండి ఓకే సమయం మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి సో మరి మొత్తానికైతే E20 పైన అవగాహన పెంచేటువంటి ప్లాన్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి మొత్తానికైతే ఇది ఇప్పటిది కాదు, గతంలో నుంచి ఇది తీసుకొస్తా ఉన్నారు, ఇప్పుడు మిక్స్ చేసేది కాదు అంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేయాలి. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ మనం ఇదే సమయానికి ఇక్కడికి వెళ్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.